విఠల్ గారు చెప్పండి. ఈశ్వరన్న గారు ఉన్నారు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ నాకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్కా తెలంగాణ వ్యతిరేకి అయిన చంద్రబాబు నాయుడుతో కూడా జై తెలంగాణ అనిపించి ఒప్పించి ఒక్క నిమిషం ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈశ్వరన్న గారు అడగాలి. 2009లో చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించేందుకే అప్పుడు టీడీపీతో పొట్టు పెట్టుకున్న కేసీఆర్ గారు పక్కా వ్యతిరేక అయిన సమైక్యవాది చంద్రబాబును కూడా అనుకూలంగా మార్చుకున్నాడు 2 కళ సిద్ధాంతంతో. అలాంటిది తెలంగాణ అనే పదం ఎందుకు తీసి బీఆర్ఎస్ పెట్టాల్సి వచ్చింది ఒకసారి చెప్తారా ఈశ్వర్ గారు? ఎందుకు మీరు బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి అసలు ఒకసారి చెప్పండి. తెలంగాణ సమాజానికి తెలంగాణ అనే పదమే మీకు దూరం అయిపోయింది. నీకు ఇప్పుడు ఇది కావాల్సి వచ్చినదా? మా పార్టీ ఇప్పుడు డిస్కషన్ కవిత టీఆర్ఎస్ పెట్టింది. 10 సంవత్సరాలలో నువ్వు ఏం చేసావు అనేది మాట్లాడు. ఇదివరకు దాకా అది మాట్లాడి మళ్ళీ డిబేట్ అవుతావు ఎందుకు? కవిత ఇలా 25 మా పార్టీ విధానాలు మాకు ఉంటాయి. తెలంగాణ ఉద్యమ పార్టీ సార్, సొంత పార్టీ కాదు కదా. 10 సంవత్సరాలలో అధికారంలో అందుకే నేను ఏమంటన్నా సొల్లు ఆర్గ్యుమెంట్ తప్ప దాంట్లో భారతదేశం మొత్తం వెళ్ళడానికి సరుకు లేదు, అలా సరుకు లేదు, మాట్లాడేందుకు సబ్జెక్ట్ లేదు. తెలంగాణ అనే పదం ఎందుకు తీసేసారు మీరు చెప్పండి తెలంగాణ ప్రజలకి. తెలంగాణ అనే పదం తీసేస్తే కవిత నీ కడుపున ఏమైంది చెప్పరాదు? తెలంగాణ ఏడికిపోయింది? మేము జై తెలంగాణ అనేది మేము మీటింగ్ మొదలు పెట్టాం. మీరు జై తెలంగాణ అనేది మేము స్పీచెస్ స్టార్ట్ చేయం. తెలంగాణ తల్లికి ప్రోగ్రామ్ మొదలు పెట్టాం. తీసేసారో చెప్పండి సార్ ఒకసారి, రిక్వెస్ట్ చేస్తున్నాము. అదే తెలంగాణ అనే పదం తీసేస్తే ఇలా కవిత టీఆర్ఎస్ పార్టీ మీకు కోడిగుడ్డు మీద వెంట్రుకలు వీకు వేసుకోవడం అనేది అలవాటు అయిపోయింది. ఇక తెలంగాణ పెద్దలు మీరు టీఆర్ఎస్ పార్టీ కవితకి పెట్టే అవకాశం మీరు ఇచ్చారు కదా. తెలంగాణ రాష్ట్రంలో పాత్ర లేదనుకుంటున్నారా ఈశ్వరన్న? మనుషుల్ని హీనంగా మాట్లాడకూడదు డిబేట్ లో. తెలంగాణ విఠల్ గారి చెప్పాలి, మా చెల్లెనే చెప్పాలి. దీనంగా మాట్లాడద్దని మా చెల్లెనే చెప్పాలి, మేమే వినాలి. ఇప్పుడు మీరు ఎప్పుడు ఇట్లా మాట్లాడలే, మీరు రాజకీయ జీవితంలో మీరు ఇరిటేట్ అవుతున్నారు. తల్లి నీ దగ్గరనే నేర్చుకోవాలి, మేము మంచిగా మాట్లాడు. ఇప్పుడు మేము కేసీఆర్ గారి గురించి కవిత గారే మాట్లాడతారు. 10 ఏళ్ల కాలంలో మాట్లాడని మీకేం కడుపు నొప్పి అయిందమ్మా? మీకేం కడుపు నొప్పి అయిందమ్మా? మాట్లాడని అమ్మా, అది వాస్తవాలా మాట్లాడేటి? మీకేం కడుపు నొప్పి అయింది? పక్క కానీ ఇవాళ కేసీఆర్ అవమానపరిచేదే కవిత గారు, మేమేమంటలేం. కానీ ఇవాళ మాట్లాడుకోని మీకేమైతుందమ్మా? మీకేమైతుంది? మేము మాట్లాడిన రోజు కవితకు మేము సమాధానం చెప్పగలిసి వచ్చిన రోజు బరాబర్ చెప్తాము, బరాబర్ చెప్తాం. మేమేం చెప్తామమ్మా? సమాధానం చెప్పినాక మమ్మల్ని మాట్లాడమా? అదే అడుగుతున్నా, ముందు కవితకు సమాధానం చెప్పి తర్వాత మా అందరికి సమాధానం చెప్పండి. మేము సమాధానం చెప్పాల్సిన వచ్చిన రోజు పక్కా చెప్తాం. ఆమె దగ్గర ఏం ఆన్సున్నదో మేము కూడా మాట్లాడతాం. కానీ మాట్లాడండి, అందులో ఏం మాట్లాడాలి తెలియదా? ప్రజలు చూస్తలేరా? ప్రజల్ని మర్చిపోయిండ్రు. కవిత గారే దుమ్మెత్తిపోయామంటే పార్టీ మీద, మనుషుల మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద గామెకు జవాబు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. చెప్తామమ్మా, చెప్తాం. సరైన సమయంలో సరైన జవాబు చెప్తామమ్మా, ఏం బాధ లేదు, చెప్తాం. మీకెందుకు ఆ బాధ? మేము చెప్తాం. సరే, ఇవాళ ఇప్పుడు మీటింగ్ లో రాష్ట్ర కార్యవర్గం తప్ప మిగతావన్నీ రద్దు చేశారు కదా. సో ఎట్లా మరి? ఒకటి మీరు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే సంస్థాగత నిర్మాణం కరెక్ట్ గా లేదు. అరే ఇప్పుడు చేసుకుంటాం సార్. ఇప్పుడు అన్ని అడాక్ కమిటీస్ వస్తాయి, మెంబర్షిప్ అవుతుంది, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు అన్ని అయిపోతాయి సార్. అంటే ఇదివరకు వేశారు కానీ ఇవాళ కేసీఆర్ అన్నారట కదా, రాశి కన్నా వాసిమిన్నా అని. అంటే నిజమైన నిక్కచ్చైన కార్యకర్తలు కావాలి అనేది వారి యొక్క మాట. ఓకే, అంటే 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నా సరే ఓడిపోయినాం. నికాసైన కార్యకర్తలు మీకు మల్లారెడ్డిలు, శ్రీనివాస్ యాదవ్లు, పొంగులు నాగేశ్వరరావులు, పువ్వాడ అజయ్ కుమార్లు వీళ్ళే ఉద్యమకారులు. నాయకులను మంత్రులా చేస్తారు. మీరు మాట్లాడండి అమ్మా, మా సంస్థాగత నిర్మాణంతో మీకు ఎందుకు, మేము చేసుకుంటాం కదా. మాట్లాడండి.
మా తంటానే మేము పడతాం కదమ్మా, మీకెందుకు కడుపు నొప్పి? సరే ఇప్పుడు ఒక మాట చెప్పండి ఈశ్వర్ గారు, ఒక్క నిమిషం. పార్టీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల్లో ఇది కూడా ఒక ఫేజ్. 2008 to 10 కూడా ఇదే పరిస్థితి. అప్పుడు కేసీఆర్ కరీంనగర్ లో కేవలం 15,000తో గెలిచాడు. మళ్ళీ 2009 ఎలక్షన్ లో కూడా 10 మంది ఎమ్మెల్యేలే. ఆ 10 మంది ఎమ్మెల్యేలో మీరు కూడా ఒకళ్ళు కదా. ఆ 10 మందిలో కూడా విజయశాంతి వెళ్ళి రాజశేఖర రెడ్డి కలిసింది. నాకు తెలిసి మంచిర్యాల అరవింద్ రెడ్డి కూడా కలిశాడు. ఆ సమయంలో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మళ్ళీ పార్టీని ఉవ్వెత్తున లేపారు కేసీఆర్ December 9th ప్రకటనతో. ఇప్పుడు ఈ 3 years మీ గడ్డు కాలం, ఈ 2.5 years 23లో అసెంబ్లీ ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ లో 0 సీట్లు, జూబ్లీహిల్స్ ఓటమి, మున్సిపల్ ఎలక్షన్ బాగా రాలేదు. మళ్ళీ ట్రిగ్గర్ పాయింట్ ఏమైనా ఉందా బీఆర్ఎస్ కి? మళ్ళీ అదే విధంగా లేస్తుందా బీఆర్ఎస్? నేను అనేది ఏంటంటే, ప్రజలు కేసీఆర్ గారు ఇంత గొప్ప పరిపాలన అందించి ఇంత డెవలప్మెంట్ చేసినప్పటికీ కూడా ఇలా కాదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కానీ మీరు ఎందుకు ఎప్పుడు ప్రజల్లో తప్పు చూస్తున్నారు? మీరు తప్పులు చేశారు. ప్రజలను తప్పు పట్టట్లేదు, ఎన్నుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మేము క్వశ్చన్ అడిగేది. ఓకే, ఈ ప్రభుత్వాన్ని ఎందుకు వేస్తలేరు? ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తప్పు చేశారు, ప్రజలు తప్పు చేశారని మేము అనట్లేదు కదా. ప్రజలు వాళ్ళు చెప్పినటువంటి మాటలను నమ్మి ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు అంటున్నాం, కానీ ప్రజలు తప్పు చేశారని మేము ఎన్నడం లేదు. ఇప్పుడు రానున్నటువంటి కాలంలో ఏ మాటలైతే చెప్పి అధికారంలోకి వచ్చిందో, వచ్చిన తర్వాత నిజాయితీగా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉండే. కానీ ఏ ఒక్క మాట అన్నా నిలబెట్టుకున్నారా? ఇవాళ అధోగతి పాలవుతున్నారు కదా ప్రజలు, రైతులు, ఉద్యోగస్తులు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, అన్ని వర్గాలు ఇలా సతమతం అవుతున్నారు. ఇది మాకు ట్రిగర్ పాయింట్ కాకపోతే ఏమైతుంది అంటారండి? డెఫినెట్ గా. అంటే ఇప్పుడు ఇంకో పార్టీ కూడా ఉంది, భారతీయ జనతా పార్టీ ఉన్నారు. వాళ్ళు కూడా 3 సార్లు అధికారంలోకి వచ్చిండ్రు. ఈ రాష్ట్రానికి ఏం చేసిండ్రు? మొన్న ఒక ఆయన ఎంపీ తెలంగాణను విడదీసినటువంటి పద్ధతి గురించి పాకిస్తాన్ తో పోలిస్తే కూడా 8 మంది ఎంపీలు, 8 మంది బీజేపీకి సంబంధించిన ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఈ రాష్ట్రానికి మాకేం సంబంధం లేనట్టు వ్యవహరించారు. ఇంతకంటే దారుణం ఏముంటదండి? వాళ్ళెన్నడూ తెలంగాణకు న్యాయం చేస్తారు? ఆనాడు ఒక ప్రాజెక్ట్ కట్టడానికి ఒక పైసా సాయం చేయలే. ఎప్పుడు కేసీఆర్ ను ఇక్కడ డిఫేమ్ చేయాలనే ప్రయత్నం చేసింది బీజేపీ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. ఇప్పుడు వాళ్ళ నుంచి ఎప్పుడైనా అదే పరిస్థితి ఉంటుంది తప్ప, ఏమైనా కడుపు వంట ఉంటే, ఆరాటం ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది తప్ప వాళ్ళకే ఉంటుంది సార్. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అట్లా. ఒక్క మాట జై తెలంగాణ అంటాడా ముఖ్యమంత్రి? అనుమానండి. పేటెంటా? మేము అనుమంటాం సార్, పేటెంట్ ఇప్పుడు అనండి సార్, ఇప్పుడు మీరు ఇప్పుడు అనండి సార్. అన్నారు సార్, మీరు మాటలు చెప్తారు సార్. మేము భరత్ గారు, కొప్పుల ఈశ్వర్ గారు చాలా సౌమ్యుడు, చాలా మంచి మనిషి. నాకు 20 ఏళ్ళ నుంచి సౌమ్యుడు సార్. సార్ కూడా ఇరిటేట్ అవుతున్నారు, ఆన్సర్ చెప్పారు. ఒక విషయం వచ్చినప్పుడు నిక్కచ్చిగా ఉంటాం సార్, సౌమ్యమే కావచ్చు. ఈశ్వర్ గారు మాకు నైతికంగా, మోరల్ గా, ఎథికల్ గా తెలంగాణ సమాజంతో పేగుబంధం తెగిపోయిందనే బాధ మీకు కూడా ఉంది. మీ అంతరాత్మకు అడగండి. తెలంగాణ అనే పదం నుంచి బీఆర్ఎస్ అనే పార్టీ పేగుబంధం తెలుసుకుంది. 100% తెలంగాణ సమాజంలో తెలంగాణ పార్టీ దూరం అయింది. అందుకని మీ ఏం లేదు సార్, మీరు క్రియేట్ చేసి ప్రజల మనసులు చెదరగొట్టే ప్రయత్నం తప్ప ఏం లేదు సార్. మేము తెలంగాణ బంధంతో ఎన్నడూ దూరం కాలేదు సార్. మేము సార్ అమరవీరుల కుటుంబాలకి 1500 కోట్లు మీ పార్టీ అకౌంట్ లో ఉన్నాయి. అమరవీరుల కుటుంబాలు రోడ్డు మీద ఉన్నారు. మనందరం అమరవీర కుటుంబాలకు 1200 కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 10 లక్షలు ఇచ్చింది కేసీఆర్ కుటుంబం. ఎవరు దొరకలేదు. మాట్లాడతారండి మీరు? నా కాన్స్టిట్యూన్సీలో కూడా ఇద్దరికి ఉద్యోగం ఇచ్చినాం, 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. మొత్తం లిస్ట్ అవుట్ చేసి మాట్లాడతారు. 500 మందికే ఇచ్చిన మీకు
వాటికి 500 చిల్లర మందికి ఇచ్చిన లెక్కలు తప్పలు చెప్పకండి ఈశ్వర్ గారు. ఎవరెవరు ఎక్కడ చనిపోయిందో వాళ్ళని గుర్తించలేదా, ఇవ్వలేదా? లెక్కలు తప్పలు చెప్పకండి. లెక్కలు మీ దగ్గరే ఉన్నాయి, ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. అప్పుడు కూడా గవర్నమెంట్ ఉన్నది, అప్పుడు కూడా గవర్నమెంట్ అధికారులు ఉన్నారు, అప్పుడు కూడా లెక్కలు తీసిండ్రు. ఇక ఇది ఎప్పటిదాకా ఇట్లనే కంటిన్యూ చేసుకుంటూ పోతారా? ఇది మంచిది కాదు సార్, ఇది మంచిది కాదు రాష్ట్రానికి. రోడ్డు మీద ఇంకా ఉద్యమకారులు సార్ ఇప్పుడు 25 ఒకటి ఈశ్వర్ గారు 25 సంవత్సరాలు